ఎన్నికలు ముగిశాయి, ఫలితాలు వచ్చాయి. కానీ ఏపీ రాజకీయం మాత్రం ఇంకా సలసలా కాగుతూనే ఉంది. రాష్ట్రంలో పలు చోట్ల జరిగిన దాడులు, ప్రతిదాడులపై పాలక ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఏపీలో పోలింగ్ రోజున మొదలైన రచ్చ ఎన్నికల ఫలితాలు వచ్చాక కూడా ఆగడం లేదు. కూటమి అఖండ విజయం సాధించడం, వైసీపీ ఘోర పరాభవాన్ని మూటకట్టుకోవడం ఒక్కసారిగా రాజకీయ వాతావరణాన్ని మార్చేసింది. అధికారంలోకి వచ్చి రాగానే తమపై టీడీపీ వాళ్లు దాడులు చేస్తున్నారంటూ వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పించారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ శ్రేణులు ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి పేర్ని నాని. తమ శ్రేణులపై దాడి చేస్తే ఊరుకునేదే లేదంటూ ప్రత్యర్థులను హెచ్చరించారు. తగిన మూల్యం చెల్లించుకుంటారని కూటమి నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఆంధ్ర రాష్ట్రంలో కనుక మీరు బీజం నాటితే ఎల్లకాలం మీరేం ఉండరు కదా. అంటే ఈ రాష్ట్రానికి కొత్తగా ఏం సంస్కృతి తీసుకొస్తున్నారు మీరు? ఈ బీహార్ సంస్కృతిని లేదా ఈ వేటాడే అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ వేటాడేటువంటి, ధ్వంసం చేసేటువంటి, ఆస్తులు తగలబెట్టేటువంటి, లేదా మనుషుల్ని ప్రాణహాని చేసేటువంటి, నరికేటువంటి, కత్తులతో దాడులు చేసేటువంటి సంస్కృతిని ప్రారంభిస్తే ఖచ్చితంగా దీని పర్యవసానాలు అనుభవించాల్సి వస్తుంది భవిష్యత్తులో అని కూడా చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిక చేస్తూ ఇది మానుకోమని చెప్పని, కట్టిపెట్టమని చెప్పని, అలాగే వారిని గట్టిగా డిమాండ్ చేస్తూ పోలీసుని కూడా, అధికారులను కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. వైసీపీ ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు కూటమి నేతలు. ఓటమితో వచ్చిన ఫ్రస్ట్రేషన్ లో వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని రివర్స్ అటాక్ చేస్తున్నారు. దాడుల సంస్కృతి వైసీపీదే అన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు ఓటమి నుంచి చర్చ దారి మళ్లించడం కోసం చేస్తున్న ప్రయత్నం మాత్రమే. అసలు అరాచకానికి, దౌర్జన్యాలకి, దాడులకి పర్యాయ పదమే వైఎస్ఆర్ పార్టీ. దేశంలో ఎక్కడ కూడా ఇటువంటి పరిస్థితులు మనం చూడలేదు. గత 5 సంవత్సరాల్లో ఏ రకంగా ప్రజల మనసుల్లోంచి అది ఇంకా తొలగిపోలే. వాటి పట్ల విసిగి వేసారే అటువంటి గుణపాఠం నేర్పారు. అంత లాగిపెట్టి చెంపదెబ్బ కొట్టిన తర్వాత కూడా బుద్ధి తెచ్చుకోకుండా మళ్ళీ ఇటువంటి మాయమాటలు 3 రోజులు కాలేదు. మరి ఈ దాడులు, ప్రతి దాడులతో ముదురుతున్న పొలిటికల్ వేడి ఇంకా ఏ స్థాయికి చేరుకుంటుందో చూడాలి మరి.